स्थापयामास नमः पंचजगद्गुरुभ्यः अखण्डदीपप्रकाशेन प्रतपदज्ञानपर्वतं श्रीकृष्णपरमहंसगुरुं वन्दे स्वामिनं दण्डपाणिनं ज्ञानप्रदीपं शिष्यप्रमोदं बालास्वरूपं भवरोगवैद्यं गुरुदेवदेवं शुद्धप्रकाशं श्रीशुद्धचैतन्ययतीशमीडे अनुरागानन्दयुक्ताय शिष्यवात्सल्यमूर्तये चन्द्रशेखर शिवाचार्यं सद्गुरुं प्रणमाम्यहम्। निर्नामे निरविग्रहे निरवधौ निष्कारणे निष्कले निस्सङ्गे निरुपाधिके निरुपमे निर्विक्रिये निश्चले निष्पुण्ये निरभे निरुत्तरगुणे निर्वासिने निर्मले निर्भेद्ये विमले निरञ्जनपदे नित्यं निरीक्षस्व माम्। या विद्या शिवकेशवादिजननी या वै जगन्मोहिनी या ब्रह्मादिपीलिकान्तजगदानन्दसन्धायिनी या पञ्चप्रणवद्विरेफणिनी या चित्कलामालिनी सा पायात् परदेवता भगवती श्रीराजराजेश्वरी। या वाक्य या वर्ण पदवाक्य गद्य पद्य स्वरूपिणी सा मे वाचि नर्तयतु क्षिप्रं मेधादेवी सरस्वती। మొదలుగా జగదాది జగద్గురువులైన రేణుకాది పంచాచార్యుల దివ్య పాద పద్మములకు నమస్కరిస్తూ మద్గురువులు నడయాడే శివాలయం శారదా శ్రీ విద్యాపీఠాధిపతులైన శివయోగి సిద్ధదత్త అవధూత స్వామి పర్యంతము గల సమస్త గురు పరంపరకు అనంత భక్తిపూర్వక నమస్కారములను సమర్పించి బాపు సేవక సమాజం వారి దేవాలయమైన శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలోను ప్రాకారములైన దేవాలయంలో వెలసి ఉన్న అలాగే మీ అందరి ముందు దివ్యమైన అలంకార శోభాయమానంగా అలరాకున్న సమస్త దేవీ దేవతలకు అలాగే ముగురమ్మల మూల కుటుంబగా పెదముత్తైదుగా గర్భాలయంలో మనందరికీ ఆశీస్సులు అందిస్తున్న జగదీశ్వరైన రాజరాజేశ్వరి అమ్మవారిని హృత్కమలమున నమస్కరిస్తూ హృదయమున నిలుపుకొని ఈ కార్యక్రమమును ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు అలాగే ఈ కార్యక్రమాన్ని అత్యంత శాస్త్రోక్తంగా విధివత్ నిర్వహించిన పృథ్వీగణమునకు అలాగే ఈ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్న పిల్లలు పెద్దలు మాతృమూర్తులు అయిన మీ అందరి ఉత్కమల జ్యోతికి నమస్కారం. మనం ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అంటే దానికి దైవానుగ్రహము అదృష్టము సమయము అన్నీ కలిసి రావాలి. అవి కలిసి వస్తేనే ఒక పని అనేది జరగడం అవుతుంది, ఒక పని నిర్విఘ్నంగా సంపూర్ణమవుతుంది. అయితే దానికి కథాయాం ధన్వినాం కోటి ఒక సత్కార్యము లోకోపకారమైనటువంటి పని కూడా చేయాలంటే చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఒక కార్యం చేయాలంటే దానికి ధన్వినాం కోటి అంటే ఒక కోటి విఘ్నములు వస్తాయి. అలాగే
ఒక శివాలయానికి వెళ్ళాలంటే దానిలో సగం విఘ్నములు వస్తాయండి. అంటే ఏంటి? ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉంటే చెప్పాలి. 1,000 విఘ్నాలు ఒక కార్యం చేయాలంటే వస్తాయి. దాంట్లో సగం ఎక్కడికి వెళ్ళాలంటే వస్తాయి. శివాలయానికి వెళ్ళాలంటే 1,000లో సగం విఘ్నాలు వస్తాయి. అంటే ఎన్ని విఘ్నాలు? 1,000లో సగం ఎంతండి? 50 లక్షల విఘ్నాలు వస్తాయి. దానిలో సగం విఘ్నాలు కాశీ క్షేత్రం వెళ్ళి గంగలో మునగాలంటే వస్తాయి. కాశీ క్షేత్రం వెళ్ళి గంగలో మునగాలంటే వస్తాయి. అంటే ఏంటి? 50 లక్షల కోటి అంటే అట్లాగే అందరూ కూడా చదువుకోలేదు. ఎట్లా? 25 లక్షలు. మళ్ళా దానిలో సగం విఘ్నాలు ఎక్కడ ఉంటాయంటే నీ అరచేతిలోనే ఉంటాయని చెప్తారు. అంటే ఎన్ని విఘ్నాలు? 12 అంటే 12 విఘ్నాలు మీ చేతిలో ఉంటాయంటే దాని అర్థం ఏంటి? మనం కూరుకోకుండా ఏ పని జరిగేది అనేది సాధ్యం కాదు అనేది తెలుస్తున్నాం. అయితే ఇలా కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలంటే మన ప్రయత్నం మొదలు ఉండాలి, దైవానుగ్రహం ఉండాలి, సమయం కలిసి రావాలి. అన్ని కలిసి వచ్చినప్పుడే ఒక పని నిర్విఘ్నంగా లోక కళ్యాణంగా చేసేటువంటి పని జరుగుతుంది. అయితే దీనిలో మళ్ళా ముఖ్యంగా ఈ పని చేయడానికి ఏ కార్యమైన ధర్మకార్యం చేయడానికి ఇప్పుడు మనం ఈ సందర్భంలో ఎందుకు వచ్చామో అమ్మవారికి శ్రీచక్ర యంత్ర ప్రతిష్ఠ చేశారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. శ్రీచక్రాన్ని ప్రతిష్ఠింపజేసేటువంటి ధర్మ కార్యాన్ని ఒక వ్యక్తి పూనుకున్నాడు అంటే ఆ వ్యక్తి పూనుకున్న పని కావడానికి ఎన్ని విఘ్నాలు వస్తాయంటారు? 1,000,000 విఘ్నాలు వస్తూనే ఉంటాయి. అది ఆర్థికంగా కావచ్చు, మరే విధంగానైనా కావచ్చు. ఆ విఘ్నాలన్నింటినీ తను సొంతంగా నాది దైవ కార్యము, ఇది నేను అమ్మకు చేసేటువంటి సేవ, నేను అమ్మ నన్ను నా వెనుక నడిపిస్తుంది అనేటువంటి దృఢ నిశ్చయంతో ఎప్పుడైతే కార్యానికి కోరుకుంటాడో ఆ విఘ్నాలన్నీ తనకు తానుగా తొలగి ఇప్పుడు కార్యం సిద్ధించుకున్నాడంటే మీ అర్థం ఏంటి? అమ్మ మీ నడిపిస్తుంది. నడిపించబట్టి నిర్విఘ్నంగా యంత్ర ప్రతిష్టాపన అనేది జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి మొదలు ప్రేరణ చేసేవారు ఒకరు ఉంటారు, ప్రేరణతో సేవ చేసేవారు ఉంటారు. ఏ విధంగా నలుగురు ఉంటారు. ఒకరు ప్రేరణ చేసి ఆ కార్యక్రమాన్ని నడపడానికి ముందుకు వస్తారు. మరొకరు ఉంటారు, వారు ఏం చేస్తారు? ఆ ప్రేరణ కార్యరూపం దాల్చడానికి ధన రూపేణ, వస్తు రూపేణ, శక్త్యానుసారంగా సేవ చేస్తారు. డబ్బు ఉన్నది, ప్రేరణ ఉన్నది, పని కాదు కదా, దానికి డబ్బు రూపంలో కార్యం దాల్చడానికి ధన రూపేణ కానీ వస్తు రూపేణ కానీ సహాయం చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ప్రతిష్ఠ జరిగిందంటే దీంట్లో పంచలోహాత్మకంగా యంత్రాన్ని తయారు చేయడం జరిగింది. అంటే పంచలోహాలు 5 లోహాలు కావాల్సి వెండి, బంగారం, ఇలా దివ్యమైన లోహాలు కావాల్సి వస్తుంది. అలాగే యంత్ర ప్రతిష్టలో రత్నములు, దివ్యమైనటువంటి రత్నాలు వేసుకోవాల్సి వస్తుంది. అలాగే వివిధమైనటువంటి ధాతులు, 7 ధాతువులు వేసి నవరత్నాలు, నవధాన్యములు కూడా పోసి యంత్ర ప్రతిష్ఠ, దేవతా ప్రతిష్ఠ చేయాల్సి వస్తుంది. వీటన్నిటికీ ఈ సరంజామ వస్తువులన్నిటినీ ఏర్పాటు చేసి కార్యాన్ని నిర్విఘ్నంగా జరగడానికి సహకరించేవారు, దాని ద్వారా ఆనందాన్ని పొందేవారు మరికొందరు ఉంటారు. మొదటిది ప్రేరణ కలిగించేవారు, పనిని జరిపించడానికి వారి వంతు ముందుకు వచ్చేవారు. సహాయం చేసేవారండి మనం. ఎందుకంటే సహాయం చేయడానికి మీరెవరు, నేనెవరు, అమ్మనే చేసుకుంటారు. కాబట్టి ప్రేరణ కర్మల రూపదాల్చడానికి ముందుకు వచ్చేవారు. కానీ అందరూ కర్మ చేయగలరు. మరి కర్మకు బంగారం కావాలంటున్నారు, వెండి కావాలంటున్నారు, అందరూ అట్లా చేయలేరు. అట్లాంటి వారు ఏం చేస్తారు? అమ్మవారి జరుగుతుంది కార్యక్రమం అని అమ్మ నిర్విఘ్నంగా జరిగించు, వారికి ఇంకా శక్తినిచ్చి ఆనంద స్వామి అలాగే ఈ కమిటీ సభ్యులు అందరూ కలిసి ప్రతిష్ఠ చేద్దాం అనుకున్నారు. అందరి దగ్గర డబ్బు అందరి దగ్గర ఉండకపోవచ్చు, కానీ ఆ స్వామి అందరికీ మంచి జరగాలని ఒక సంకల్పం చేసుకున్నాడు, ప్రేరణ కలిగింది. అలా కమిటీ వాళ్ళు సహకరిస్తున్నారు. ఇంకా మరి కొంతమంది పెద్దలు ధన రూపేణ సహాయం చేస్తున్నారు, మరికొంతమంది వస్తు రూపేణ సహాయం చేస్తున్నారు. కాబట్టి వారందరికీ తగినటువంటి ఆరోగ్యం ఇచ్చి మంచిగా ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలి మనసులో కోరుకునేటువంటి వారు కూడా దీంట్లో పాత్రలు అవుతారు. అంటే ఒక పని సత్కార్యం జరిగినప్పుడు ఈ నలుగురు ఎవరయ్యా అంటే దానిలో వచ్చేటువంటి పుణ్య ఫలితానికి భాగస్వాములు అయ్యేవారు ఈ నలుగురు. అంటే ప్రేరణ కలిగిన వాడు, వస్తు
తోడ్పాటును కల్పించడము. నాలుగో వారు ఎవరిగా అంటే అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేస్తారు చూడండి. పురోహితులు కావచ్చు, ఆ కార్యక్రమంలో తమ వంతు చేయవేయడం, ఆ యొక్క యంత్రాన్ని మూసేటప్పుడు కావచ్చు, ప్రతిష్టాపన చేసేటప్పుడు కావచ్చు, ఈ కార్యక్రమానికి ఇలాగా కళ్ళారా చూద్దాము, మనం ధన రూపాయలు ఇవ్వలేకపోయాము లేదా వస్తు రూపాయలు ఇవ్వలేకపోయాము, ప్రేరణ లేదు, భగవంతుని ప్రార్థించడానికి మంత్రములు తంత్రములు రావు. కానీ ఇక్కడ జరుగుతుంది అని తెలిసిన వెంటనే ఆయన గొంతు చించుకొని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది, గురుగారు వచ్చారు, రండి రండి అని మైక్లో 4 సార్లు అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్మెంట్ విని ఇక్కడికి వచ్చి దర్శించడానికి ఎవరైతే వచ్చి ఉంటారో వాడు 4వ వాడు ఉంటారు. వాడికి చేయాలా, వాడికి చేయవసరం, కేవలం అనౌన్స్మెంట్ విని దేవాలయం వచ్చాడంటే అయిపోయింది. ఆ విగ్రహ ప్రతిష్టలో 4 భాగాలు పంచుకొని ఆ పుణ్యాన్ని మూడగట్టుకుని ఇంటికి వెళ్తారు. సో మనందరము ఈ దివ్య కార్యక్రమంలో భాగస్వాములమయ్యాము. అలాగే ఈ మహత్తరమైన కార్యం, ఒక ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఎందుకు? ఇంటికి సంబంధించి వ్యవహారాలు కాబట్టి. కానీ ఒక దేవాలయంలో ఒక దేవతను స్థాపింపజేయాలన్నా, ఒక యంత్రాన్ని ప్రతిష్ఠ చేయాలన్నా అది సామాన్యమైన విషయం కాదు. మన ఇల్లు బహుశా ఒక 100 సంవత్సరాల పూర్వం కట్టినటువంటి నిర్మాణాలు ఉండవచ్చు కాదు. కానీ దేవాలయము, దేవత, దీనికి సహాయపడినటువంటి వారికి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చిరస్థాయిగా భగవంతుని అనుగ్రహం ఉండిపోతారు. కాబట్టి ఇలాంటి మహత్తర కార్యంలో భాగస్వామ్యం పంచుకున్న వాళ్ళందరికీ, పైన చెప్పినటువంటి నలుగురికి, అంటే దీనికి వస్తువుకిన ధన సహాయమైనా ఆ కార్యాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన వాళ్ళందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ అమ్మవారి యొక్క కృపాశీర్వాదాలు సదా సర్వకాల సర్వావస్థలయందు ఉండుగాక అని అమ్మవారిని ప్రార్థిస్తుంది. అయితే ఈ మహత్కార్యానికి ఏమని అంటున్నాము? శ్రీచక్ర ప్రతిష్ఠ, శ్రీయంత్రము అంటున్నాము. శ్రీచక్ర ప్రతిష్ఠ, శ్రీయంత్రము అని చెప్తున్నాం. మొదట్లో ధ్యాన శ్లోకం చెప్పినప్పుడు శ్రీచక్రం అంటే ఏమిటో తెలుసుకోవడానికి చిన్నగా ఉదహరించి, అందరికీ ప్రసాదానికి సమయం అవుతుంది కాబట్టి త్వరలోనే ముగింపు చేస్తాం, చింతించగా. కాకపోతే మీరు మా వైపు చూసి మాకు రెస్పాన్స్ ఇచ్చారనుకోండి, ఎంత త్వరగా అయితే అంత త్వరగా ముగించేస్తాం. గురువు గారు ఏదో చెప్తున్నారు, ఆకలి అవుతుందనో ఇప్పుడు కూర్చున్నామో విన్నాను అనుకోండి, మనం ఇంకా చెప్పాలనిపిస్తుంది అన్నమాట. మీరు ఆసక్తిగా చూస్తే త్వరగా ముగించేద్దాం అనిపిస్తుంది. సో ఆసక్తిగా వినడానికి ప్రయత్నం చేయాలి. అయితే మొదట్లో ఒక ధ్యాన శ్లోకం చెప్పాను, అది అమ్మవారి యొక్క రూపాన్ని చెప్పడం జరుగుతుంది. అసలు ఈ అమ్మ అనేటువంటి పదమే ఒక దివ్య మంత్రంగా అని చెప్తారు. అమ్మ అంటే స్త్రీమూర్తికి, మాతృమూర్తిని అమ్మ అనే 2 అక్షరాలే ఒక మహామంత్రంగా కూడా చెప్తుంది శాస్త్రం. అంటే మనకి ఏ మంత్రాలు అవసరం లేదు, అమ్మ అని ఒకసారి నోరాల పిలిస్తే అమ్మని పలుకుతుంది. అంటే చాలా మంది చాలా అపోహలు కూడా ఉంటాయి. ఏమంటాయి? ఇలా శ్రీచక్రాన్ని, అమ్మవారిని అందరూ పూజించవచ్చా, అందరూ చేయవచ్చా, మరి ఎట్లాగా అనే ప్రశ్న కూడా వస్తుంది. దానికి బ్రహ్మాండ పురాణం ఏం చెప్తారంటే, పూజనీయా జనేర్దేవి స్థానే స్థానే పురే పురే భక్త్యా శక్తి పరై గ్రామే గ్రామే వనే వనే అని చెప్తారు. అంటే అమ్మవారి యందు ఎవరికైతే అచంచలమైన భక్తి ఉంటుందో అట్టి వారు ఎక్కడైనా కానీ గృహే గృహే తమ తమ ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ, అలాగే పురే పురే నగరములలోనూ, అలాగే పల్లెటూరులలోనూ, గ్రామే గ్రామే వనే వనే వనములలోనూ, వనములు అంటే ఉద్యానవనములు లేదా వనములు అంటారు కదా, అడవులు, ఇలాంటి ప్రదేశాల్లో, నదీ తీరాల్లో, ఇలా సర్వ ప్రదేశముల యందు కూడా అమ్మను అర్చించడము అతి ముఖ్యమైనది. అది కూడా ఎలా అర్చించాలి? కండిషన్ ఏంటి? మీకు డబ్బు ఉందా, అందంగా ఉందా లేదా, లేకపోతే ఇంకొకటి ఏదైనా ఉందా లేదా అనేది కాదు. ఏమి ముఖ్యము? భక్త్యా, భక్తిపూర్వకంగా అమ్మయందు అచంచలమైన భక్తిపూర్వకంగా పూజించాలి. 2 శక్త్యానుసారంగా మనం సేవించాలి. ఈ భక్తి ఉన్నప్పుడు శక్తి యందు ఆసక్తి, అంటే అమ్మవారి యందు ఆసక్తి గలవారు ఎక్కడైనా కానీ అమ్మను పూజించవచ్చు అని శాస్త్రం. కాబట్టి ఇది మహత్కార్యము ఈ రోజు మనకి ఇక్కడ జరిగింది. అంతేకాకుండా బహుశా మీ అందరికీ మానవుని యొక్క సహజ అవస్థ
వ్యవస్థ జీవన విధానం తెలిసి ఉంటుంది. మొదటి 10 ఏళ్ళు బాలుడుగా ఉంటారు, బాల్యావస్థ, కుమారావస్థ, యవ్వనము, ఆ తర్వాత వృద్ధాప్యము, ఇలా పెద్దవారు అవడం అనేది ఉంటుంది. అయితే శ్రీచక్రము అనేది అమ్మవారి రూపంగా చెప్తారు. అమ్మయే సాక్షాత్తు శ్రీచక్ర రూపము, శ్రీయంత్రము అని చెప్తారు. శివలింగము ప్రతిష్ఠింపబడి ఉన్నది ఈ దేవాలయంలో. శివలింగము అంటే ఏంటి? సాక్షాత్తు శివుడి యొక్క ప్రతిరూపమే శివలింగం. అలాగే వచ్చే కార్తీక మాసంలో మీరందరూ బహుశా సాలగ్రామ దానాలు ఇస్తూ ఉంటారు. ఆ సాలగ్రామం అంటే ఏంటి? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతిరూపమే సాలగ్రామ శివుడు. మరి జగన్మాత యొక్క ప్రతిరూపం ఏమిటయా అంటే ఈ శ్రీచక్ర మహామేరు ఏదైతే ఉంటుందో అదే సాక్షాత్తు అమ్మవారి యొక్క రూపం. అయితే మరి అమ్మవారి ఇంత లేట్ చేసింది మీ దగ్గర రావడానికి? అది అంటే లేట్ చేసింది అంటారా, లేకపోతే ఎప్పుడు ఇక్కడ ఉండి ఇప్పుడు ఏమన్నా మార్పు వచ్చిందంటారా అని ప్రశ్న వేసుకుంటే మాకు అనిపిస్తుంది ఏమంటే, ఇప్పుడు బాల్యావస్థ, బాల్యంలో పని చేయలేకుండా ఉంటారు, మళ్ళా పని చేయలేకుండా ఎప్పుడు ఉంటారు? వృద్ధాప్యంలో ఉంటారు. ఈ మధ్యలో పీరియడ్ ఏదైతే ఉందో మంచి బలంగాను అందరినీ ఏ పనినైనా ఛాలెంజింగ్ గా చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలతో కలిగి ఉంటుంది. మేము గత ఏప్రిల్ నెలలో అనుకున్న బహుశా ఈ దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమానికి రావడం జరిగింది. ఎన్నో వార్షికోత్సవం జరిగిందండి? 40 పైకి వచ్చింది. అంటే అమ్మవారిని అమ్మల కన్నయ్యమ్మ, ముగ్గురమ్మల మూల కుటుంబ చాలా పెద్దమ్మ, అలా పెద్దమ్మగా మారింది అనమాట 40 ఏళ్ళ తర్వాత. పెదముత్తైదుగా శ్రీచక్ర రూపంలో అమ్మ ఇక్కడ ఆశీర్వాదయ్యి ఇప్పుడు ఇంకా శక్తివంతంగా మీరు కోరిన కోరికలు తీరము అనే సందేహం లేదుగా. మీరు కోరడం లేదు, నేను చేసి పెడతా అన్నట్టు సిద్ధమై అమ్మ కూర్చున్నాను. అందుకే ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చింది, మళ్ళీ అంతకు ముందు రాలేదు, అంతకు తర్వాత రాలేదు. సో ఈ శ్రీచక్ర రూపంలో అమ్మ మీకు ప్రత్యక్షంగా సాక్షాత్కరించడానికి ప్రేరణ ఎవరు తీసుకున్నారో మనకు తెలియదు. మనం పాల్గొని దీంట్లో అదృష్టవంతులుగా మారుతున్నాం. కాబట్టి ఈ శ్రీచక్రం ఎంతో గొప్పది. ఏ శక్తిని అయితే, ఏ మూల తత్వాన్ని అయితే వేదములు శివ అని తన యొక్క శక్తిని శక్తిగాను ప్రకృతిగాను చెప్తున్నావో, అలాగే సమస్త ఆగమ శాస్త్రములు ఏ మూలతత్వాన్ని భైరవుడు అని లేదా లింగం అని చెప్తున్నావో, ఆ మూలతత్వంతో ఉండేటువంటి శక్తిని భైరవి అని, కళ అని చెప్తున్నది. ఆ భైరవ స్వరూపమే జగన్మాత యొక్క శ్రీచక్ర ప్రతిరూపం. అయితే ఈ జగన్మాత అంటున్నాం, ఆ పేరులో నుండి జగత్తంతటికి తల్లి అని అంటున్నాము. అంతేకాకుండా మనం మొదటిలో ధ్యాన శ్లోకంలో యా విద్య శివ కేశవాది జనని, ఏ మూల విద్య అయితే శివుడు కేశవుడు మొదలగు దేవతలందరికీ జనని తల్లి అయి ఉన్నదో, యా బ్రహ్మాది పిపీలికాంత జగదానంద సంధాయిని, ఏ తల్లి అయితే బ్రహ్మ మొదలుకొని పిపీలికాంతం వరకు కూడా, అంటే కంటికి కనిపించినటువంటి చీమ పర్యంతము ఉన్నటువంటి సమస్త సృష్టి చరాచరములకు ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నదో అట్టి జగన్మాత అయిన రాజరాజేశ్వరి అమ్మకు నమస్కారం అని చెప్తున్నాను. అంటే ఇక్కడ ముగ్గురమ్మ మూలపుటమ్మగా జగన్మాత ఉంటుంది. వారి యొక్క ప్రతిరూపాలే సమస్త దేవి దేవతలు. ఈ శ్రీచక్రం గురించి చెప్పాలంటే హ్రీంకారాసన గర్భితాంతశిఖాం సౌక్లీం కళామిద్ధతిం సౌవర్ణాంబరధారణీం వదుధాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం శక్తితాముజ్వలాం త్వాం గౌరీం పరాం పరాత్పరగలాం శ్రీచక్ర సంచారిణి. శ్రీచక్ర సంచారిణి అంటే పరా అంటే అందరికంటే అన్నిటికంటే గొప్పదైనటువంటి శక్తి స్వరూపిణి అమ్మవారు. ఆ అమ్మవారు శ్రీచక్ర సంచారిణి, శ్రీచక్రంలోనే ఉంటారు అని శాస్త్రం చెప్తున్నటువంటి దేవత. అలాగే అందరూ తెలుసు లలితా సహస్రనామం శుక్రవారానికి పారాయణ చేసుకుంటున్న దాంట్లో
శ్రీ శివ శివశక్తి రూపిణి లలితాంబిక అని చెప్తూ దాని ముందు శ్రీచక్ర రాజనిలయాయి నమః అని ఒక మహామంత్రం ఉంటుంది. శ్రీచక్ర రాజనిలయాయి, శ్రీచక్ర రాజము అంటే చక్రముల యొక్క అంటే యంత్రములు అనేకం ఉన్నవి, మంత్రములు అనేకం ఉన్నవి, తంత్రములు అనేకం ఉన్నవి. ఈ అనేక విధములుగా ఉండే మంత్రతంత్ర యంత్రాలలో అన్ని దేవతల యంత్రముల కంటే కూడా అత్యంత గొప్పది అని చెప్పడానికి శ్రీ చక్ర రాజం. అంటే శ్రీచక్ర రాజ నిలయాయి. అట్లాంటి శ్రీచక్ర రాజంలో ఎవరుంటారు? ఇప్పుడు చెప్పుకున్న రాజరాజేశ్వరి అమ్మవారు దానిలో సుస్థిరమై ఉంటారు. అంతటి జగన్మాత యొక్క సాక్షాత్ రూపమే శ్రీచక్ర మహామేరు. మహామేరు అనేది మనం గమనించాలి. అమ్మ వేరు, శ్రీచక్రం వేరు అనేది ఉండదన్నమాట. అమ్మయే శ్రీచక్రం, శ్రీచక్రమే అమ్మ. కాబట్టి అట్టి దివ్యమైన దృష్టితో భావనతో శ్రీచక్రాన్ని అర్చించాలి. అంతేకాకుండా శ్రీచక్ర రాజము అని మరొక విధంగా ఎందుకు అంటారు అంటే, మీకు ఉదాహరణకి ఇక్కడ మీకు మండలం వేసి ఉంచారు. ఈ మండలాల్లో నవగ్రహ మండలం ఉంది. ఈ నవగ్రహ మండలం ఎందుకు వేస్తారు? నవగ్రహ దోషాన్ని నివారణ చేసుకోవాలి. నవగ్రహానికి ఉదాహరణ కుజుడు తీసుకుంటే త్రికోణాకార మండలం అంటారు. అంటే త్రికోణాకారంలో ఉండేటువంటి యంత్రం, ఆ యంత్రాన్ని నిర్మింపజేసి వారి వర్ణము, ఎర్రని వర్ణము, వాటి మీద కలుష స్థాపన చేసి కుజ దోష నివారణ కావాలంటే కుజ యంత్రాన్ని తీసి కుజారాధన చేయాలి. అలాగే వృత్తాకారం సూర్య దోషం ఏదైనా ఉందనుకోండి, ఆరు దోషం, ఆరోగ్య సమస్యలు, ఇట్లాంటి వారు ఏం చేస్తారు? సూర్య మండలం గీసి ఆ సూర్య మండలంగా వృత్తాకార మండలంలో గోధుమలు ధాన్యం పోసి ఆ వృత్తాకార యంత్రంలో సూర్యుని పూజించి దోషం ఇవ్వాలి. అంతే అందరికీ భయపడుతున్నటువంటి విధంగా పాపం ఆయనే మనం చూసి భయపడిపోతారా అన్నట్టు చెప్తున్నారు. ఎవరిని? శని మహాబాబు. శనీశ్వరుడిని, సాక్షాత్ శివస్వరూపుడు అయినటువంటి శనీశ్వరుడిని మనం ఆయనే పట్టుకుంటున్నాడు మన బయట చూసి. అట్లా తయారు చేస్తాం. అంటే గురుగారు ఇంకొక మాట చెప్తారు. గురుగారు చెప్పారన్నమాట మన గురుగోవరణ సందేశాలు ఏం చెప్తారు? శనీశ్వరుడు భయపడవలసినటువంటి దేవత కాదు, చెడ్డ దేవతగా మనం చూస్తున్నాం. చాలా తప్పు. ఎందుకు? శనీశ్వరుడు చెడ్డవాడు కాదు. తను చెప్పాలంటే మనకి చాలా మంచి పని చేస్తాడు, మనం మంచి చేసి పెడతాడు. శనీశ్వరుడు లేకపోతే మన జీవితం అధ్వానం అవుతుంది. ఎందుకంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మ, పాపకర్మను ఆయన ఫలదాతగా ఉంటాడు. ఫలదాత అంటే పాపం చేసినటువంటి కర్మకు తగ్గట్టుగా అకౌంట్ సెటిల్మెంట్ చేస్తూ ఉంటాడు ఇక్కడ. అది మనం చేసుకున్నటువంటి కర్మ ఎంతుందో మనకు తెలియదు. ఎంత లగేజ్ చేసుకొచ్చాము, ఆ లగేజ్ అంతా తీసుకెళ్ళి శనీశ్వరుడు చేతిలో పెట్టామన్నమాట. ఆయన చేస్తాడు, వేసుకొచ్చావు కదా నీకు నా దగ్గర ఉంచుకొని తీసుకోవు అని చెప్పి, నీకే తీసుకోవని చెప్పి ఆ మూట మొత్తం ఎత్తుకుని పెట్టాడు అనుకోండి. అదనుకోండి. ఆయన చేస్తే అట్లా చేయడు. ఆయన ఎంత గొప్పవాడు శనీశ్వరుడు, ఎంత మనల్ని దయామయుడు అంటే, ఎంత కరుణామయుడు అంటే, మనం మోసుకొచ్చిన పాపపు లగేజంతా తన దగ్గర స్టోర్లో పెట్టుకొని, సరే ఆయన ఒక సంవత్సరంలో కొన్ని రోజులు హ్యాపీగా బ్రతుకు, కొన్ని రోజులు ఇబ్బంది కూడా చెప్పి నువ్వు చేసుకుని కావాలంటే చాలా తప్పదు. ఈ లగేజ్ ఖాళీ చేసుకోకపోతే నిల్ బ్యాలెన్స్ కాదు. సో కొంత లగేజ్ మీకు అందజేస్తుంది. మళ్ళా ఇంకొక సమయంలో మరొక లగేజ్ అందజేస్తారు. కర్మ ఫలాన్ని మనం అనుభవించే విధంగా ఏర్పాటు చేసి అందిస్తున్నాడు శని భగవానుడు. ఈ విషయాన్ని గురువుగారు తెలియజేశారు. అంటే శనీశ్వరుని మనం ఎంత భక్తిగా ముట్టాలి, భయపడుతూ ముట్టుతున్నాం, అది సరైనటువంటి కాదు. అయితే శని దోషానికి ఏం చేయాలి? శని మండలం ఉంటుంది. ఆ శని యంత్రాన్ని రచింపజేసి దానిపైన శనీశ్వరుడు కూర్చొని ఇట్లా నవగ్రహములకు నవగ్రహ యంత్రాలు ఉంటాయి. నవగ్రహ యంత్రారాధన చేసి నవగ్రహ అనుకూలత పొందుతాం. మరికొన్ని దోషాలు లేదా మరికొన్ని దేవతోపాసనలు, ఇట్లా వారాహి అమ్మవారిని మొన్నటి వరకు నవరాత్రులు జరిగాయి. ఆషాఢ మాసంలో ఆషాఢ వారాహి నవరాత్రుల్లో వారాహి యంత్రాన్ని పెట్టి పూజిస్తే ఏమవుతుంది? వారాహి అమ్మ అనుగ్రహం లభిస్తుంది. అలాగే శ్యామలా నవరాత్రులు జరుగుతాయి, వసంత నవరాత్రులు. ఆ శ్యామలా నవరాత్రులు, వసంత నవరాత్రులు, వీటిలో శ్యామలా మాతకు సంబంధించినటువంటి యంత్రాన్ని రచన చేసి రాజశ్యామల యంత్రాన్ని పూజించడం ద్వారా రాజశ్యామల అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరు. అలాగే దుర్గా యంత్రాన్ని పూజించడం ద్వారా దుర్గా అనుగ్రహాన్ని, ఇట్లా అనేకమైనటువంటి దేవతా యంత్రములను రచించి ఆ యంత్రములలో పూజించడం ద్వారా ఏమొస్తుందంటారు మనకి? ఆ యంత్రములకు సంబంధించినటువంటి దేవతా అనుగ్రహం మాత్రమే వస్తుంది. అంటే వారాహి అమ్మవారిని పూజించారు వారాహి యంత్రంలో. దుర్గా అమ్మవారి అనుగ్రహం వస్తుందా?
రాళ్ళు ఎందుకు? వారాహి యంత్రాన్ని పూజించారు, వారాహి రూపంలో కాబట్టి. శ్యామల యంత్రాన్ని పూజిస్తే శ్యామల అనుగ్రహం మాత్రమే వస్తుంది. ఇలా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి మనం విడిగా పూజ చేస్తే ఒక్కొక్క గ్రహానుగ్రహం పొందుతాము. నవగ్రహాన్ని ఇట్లా మండలంగా పూజిస్తే 9 గ్రహాల అనుగ్రహం పొందుతాము. కానీ యంత్రరాజముగా చెప్పబడినటువంటి శ్రీచక్ర యంత్రరాజం ఏమిటయ్యా అంటే ఈ సమస్త దేవీ దేవతల తల్లి ఎవరు? రాజరాజేశ్వరి. సమస్త దేవీ దేవత యంత్రముల తల్లి ఎవరు? శ్రీచక్ర మహామేరు. కాబట్టి ఆ శ్రీచక్ర యంత్రంలో సమస్త దేవతల యొక్క యంత్రములు ఉంటాయి. ఆ శ్రీచక్ర యంత్రాన్ని మనం భక్తిగా పూజిస్తే శ్రీచక్ర యంత్రాన్ని మనం భక్తిగా పూజిస్తే శ్రీచక్ర యంత్రాన్ని మనం భక్తిగా సేవిస్తే ఏ దేవత అనుగ్రహం వస్తుంది? సమస్త దేవీ దేవతల అనుగ్రహం మనకి సిద్ధిస్తుంది. శ్రీచక్రాన్ని పూజిస్తే నవగ్రహ దోషాలు ఉంటాయా? శ్రీచక్రాన్ని పూజిస్తే శని దోషం ఉందా? ఉండదు. ఇట్లా శ్రీచక్రారాధన భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో వారికి ఎట్టి దోషములు ఉండవు. వారికి పట్టిందలా కావాల్సింది అమ్మవారి యందు అచంచలమైనటువంటి భక్తి ప్రవర్తన కలిగి త్యాగ బుద్ధి కలగాలి. భేద బుద్ధి తొలగాలి, త్యాగ బుద్ధి కలగాలి. భగవంతుడికి, గురువుకి, దైవానికి, రక్షక స్వాములకు మన శక్తి కొలది త్యాగం చేయగలగాలి అమ్మవారి పేరు చెప్పి. అలాగే భేద బుద్ధిగా తొలగాలి. మీరు వేరు, మీరు వేరు, ఇలాంటి భేద బుద్ధి మనలో తొలగి సర్వాత్మ బుద్ధి మనలో కలిగి అది జ్ఞానపూర్వకంగా ఆచరించాలి. మన కర్మలను జ్ఞానపూర్వకంగా ఆచరించినప్పుడు జగన్మాత శ్రీచక్రం ఉంటే మనకి సమస్తమైన గ్రహిస్తారు. ఇంకా శ్రీచక్రం గురించి చెప్పాలంటే అనేకమైనటువంటి రహస్యమైన విషయములు శ్రీ విద్యా పరంపరలో ఉన్నది. ఆ శ్రీ విద్యా పరంపర అమ్మవారిని నవావరణ చక్రాత్మకంగా చెప్తారు. నవావరణం అంటే 9 ఆవరణలు శ్రీచక్రంలో ఉంటాయి. 9 ఆవరణలు అంటే 9 మెట్లు, సోపానములు. ఆవరణ అంటే కప్పి ఉండేది. శ్రీచక్రానికి మరొక అద్భుతమైన పేరు ఉంది. అదేమో చెప్పమంటారా? వద్దంటారా? వింటారా? ఆ శ్రీచక్రానికి మరొక పేరు చింతామణి గృహం. ఏం పేరండి? చింతామణి అంటే ఏమిటి? చింత అంటే కోరికలు, కోరిక. చింత అంటే లేదు మనం ఉండేటువంటి చింతలు, చీకు చింతలు ఉంటాం కదా, అట్లాంటి నశింపజేసేటువంటి మణి. మన చేతిలో ఒక మణిని పట్టుకొని నాకు ఈ కోరిక ఉంది అని ఆ మణితో పట్టుకొని చెప్తే వెంటనే కోరిక తీరుతుందండి. దానిని చింతామణి అంటారు. మనకి ఏదైనా సమస్య ఉంటే ఆ మణిని పట్టుకొని, మణి అంటే ఒక రత్నం, ఒక రాయి, ఆ మణిని పట్టుకొని నాకు ఈ కష్టం వచ్చిందని చెప్తే ఆ కష్టం వెంటనే తొలగిపోతుంది. చింతలను, కోరికలను తీర్చేటువంటి మణి, అలాగే కష్టమును తొలగించేటువంటి మణి ఏదైతే ఉంటుందో దాన్ని చింతామణి అంటారు. కానీ శ్రీచక్రానికి పేరేమని చెప్పాను? చింతామణి గృహము అని చెప్పారు. అంటే ఏంటి? అమ్మవారి యొక్క ఇల్లు అది. ఆ ఇల్లు దేనితో కట్టబడింది? మనం ఇల్లు వాడతాం, మన ఇల్లు కట్టుకోవడానికి. కానీ అమ్మవారి యొక్క నివాసము సాక్షాత్తు చింతామణితో కట్టబడింది. అలా చింతామణి గృహ నివాసినిగా అమ్మవారు ఉంటారు. అలాంటి ఇంట్లో ఇక్కడికి వచ్చి ఆ వైబ్రేషన్స్ మనం కాంటాక్ట్ అయ్యి అమ్మవారిని మొక్కితే మన కోరికలు నెరవేరకుండా ఉంటాయా? ఒక చింతామణి ఉంటేనే చింతలు తీరిపోతున్నాయి అన్నప్పుడు చింతామణి గృహమే ఇక్కడ పెట్టుకున్నారు మీరు. కాబట్టి మన సంకల్పములన్నీ వెంటనే అమ్మ తీరుస్తుంది. కోరికలన్నింటినీ కోరికలు తీరుస్తుంది, కష్టాలను తొలగిస్తుంది. అంతటి శక్తివంతమైనటువంటిది ఈ శ్రీచక్ర చింతామణి గృహం. ఇలా నవ ఆవరణలు శ్రీచక్ర స్థితంగా ఉంటాయి. బిందు స్థానంలో అమ్మవారు ఉంటారు. శక్తి ఆవరణలుగా 3 ఆవరణలు శక్తికి, 4 ఆవరణలు శివుడికి చెప్తారు. ఈ శక్తి శివ సమ్మిళితంగా మన శరీరంలో జీవుడు ప్రాణశక్తి ఎలా అయితే ఉండి వారి రెండింటి యొక్క సమ్మేళనంగా మానవుడు ఎలా అయితే ఉన్నాడో అదే విధంగా శివ శక్తుల యొక్క సమ్మిళితంగా శ్రీచక్ర మహామేరు ఉంటుంది. జగన్మాత కామేశ్వరి కామేశ్వరుడు లేదా పరమేశ్వరి పరమేశ్వరుడు, భైరవి భైరవ రూపంలో అమ్మవారి యొక్క బిందు స్థానం పైన బిందుగా ఉంటుంది. శ్రీచక్రాన్ని చూస్తే బిందు అంటే ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి అయితే మొదలైందో దానికి బిందు స్థానం అంటారు అన్నమాట. ఆ బిందు స్థానంలో అమ్మవారు ఇద్దరు ఉంటారు. పార్వతి పరమేశ్వరుడు, జగన్మాత జగదీశ్వరుడు. ఆ జగన్మాత జగదీశ్వర స్వరూపంగా వారికి సేవించడానికి మిగతా పరివార దేవతలందరూ 108 మందిని ఖడ్గమాల స్తోత్రంలో ఉంటారు కదా, ఆ ఆవరణలో ఉంటారు. కింద నుంచి పైకి మూలాధార స్థితంగా అంటే మూలాధార చక్రం దగ్గర నుంచి కింద వైపు నుంచి పైకి మన మానవ శరీరంలో ఎలా అయితే నిర్మాణం ఉన్నదో దీన్ని 9 భాగాలు చేసుకుంటే మానవ శరీరాన్ని
శ్రీచక్రము అమ్మవారి స్వరూపం. అమ్మవారే మీరు నేను. ఎందుకు? మీరందరూ మనమందరం ఎక్కడి నుంచి వచ్చాం? అమ్మ నుండే వచ్చారు. మీ పిల్లలు మీకు వేరుగా అంటారా? మీ పిల్లలు వేరు కాదు కదా. మరి అమ్మవారి యొక్క పిల్లలమైన మనం అమ్మకి వేరుగా ఎందుకు అవుతాము? అంటే మీరు నేను కూడా శ్రీచక్ర స్వరూపమే. కాకపోతే ఇక్కడ ప్రతిష్ఠ చేసినట్టు మనకు ప్రతిష్ఠ జరగలేదు. ఆ ప్రతిష్ఠ చేసుకోవాలి మనకి మనం. అది ఎట్లా చేసుకోవాలి అంటే ఆ నవావరణ ఏదైతే బయట ఫస్ట్ ఎక్కడ ఉందో అమ్మ రూపాన్ని దర్శించడం, అమ్మను సేవించడం, అంతేకాకుండా మనలో మనం అమ్మని భావించడం. అలా మూలాధార స్థితంగా త్రైలోక్య మోహన చక్రం అని ఉంటుంది అన్నమాట. మొదటి ఆవరణ త్రైలోక్య మోహన చక్రము అంటే పేరులోనే ఉంది. ముల్లోకాలను కూడా ఆకర్షించేటువంటి దివ్యమైన చక్రము త్రైలోక్య మోహన చక్రము. తర్వాత సర్వాశా పరిమూలక చక్రము రెండవ ఉంటుంది. స్వాదిష్టాన చక్రంగా చెప్తారు. ఇలా పైకి 9 భాగాలను 9 చక్రాలు. తర్వాత సర్వ సంక్షోభన చక్రము అని మూడవది. నాలుగవది సర్వ సౌభాగ్యదాయక చక్రము. నాలుగవ ఆవరణ సర్వ సౌభాగ్యములను, ప్రపంచంలో ఎన్ని భాగ్యములు అదృష్టములు అయితే ఉంటాయో అన్ని అదృష్టములను ప్రసాదించేది నాలుగవ ఆవరణ. ఐదవ ఆవరణ సర్వార్థ సాధక చక్రము. సర్వార్థ సాధక చక్రము మనం అనుకున్నవన్నిటిని నెరవేర్చుకోగలిగేటువంటి శక్తిని ఇచ్చేటువంటి చక్రం కదా. అలాగే సర్వ రక్షాకర చక్రం, మనకి వచ్చే అన్ని ఆపదల నుండి రక్షించేటువంటి చక్రము సర్వ రక్షాకర చక్రము. అది 6వ చక్రంగా 6వ ఆవరణ. శ్రీచక్రంలో మీరు అలంకరణ లేనప్పుడు శ్రీచక్రాన్ని కళ్ళతో చూసినప్పుడు ఈ ఆవరణ మీరు తెచ్చుకొని అమ్మవారి రూపమని తెచ్చుకొని అమ్మవారి నేను కలిసి ఈ ఆవరణలో ఏదైతే ఫలితాలు చెప్తున్నారో వాటిని కావాలనుకుంటే వాటిని నమస్కరించి, లేదు లోకాస్పస్త సుఖినో భవంతో అనే సత్సంకల్పం హృదయంలో చేసుకొని మీరు శ్రీచక్ర ఆవరణలన్నింటినీ కళ్ళారా చూసి, అంటే మొదటి మెట్టు రెండవ మెట్టు అని చెప్తున్నాం కదా, అవి ఆవరణలు. ఇప్పుడు 6వ మెట్టు గురించి చెప్తున్నాం. సర్వ రక్షాకర చక్రము, సర్వార్థ సాధక చక్రము, సర్వ రక్షాకర చక్రము 6వది. అంటే మనకు వచ్చే ఆపత్తుల నుండి రక్షిస్తుంది సర్వ రక్షాకర. ఇప్పుడు ఎన్నో చక్రం చెప్పాలి? నెక్స్ట్ 7వది. 7వది సర్వ రోగాల చక్రం. మన జీవితంలో మనకు వచ్చేటువంటి రోగములన్నిటినీ హరించి వేసేటువంటి చక్ర శక్తి 7వ ఆవరణలో ఉంటుంది. అలాగే 8వ ఆవరణ అది అమ్మవారి యొక్క త్రిశక్తులకి చిహ్నంగా ఉంటుంది. త్రికోణం ఉంటుంది పైన. ఆ త్రికోణమే ఈ సృష్టికి మూలంగా. మీరు అందరికీ సైన్స్ స్టూడెంట్స్ తెలిసి ఉంటుంది. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అని అవి ఎందుకు సృష్టికి మూలంగా ఉంటాయి. వాటి నుంచే పరమాణు స్థాయికి రావడం కానీ ఎంత సృష్టి జరగడానికి ఏదైనా ఒక మ్యాటర్ తయారవడానికి కారణం అవుతుంటాయి. వేరే చెప్పాల్సి ఉంటుంది. దానికి చిన్నగా జగన్మాతే తల్లి అన్నాం కదా, అక్కడి నుంచి పుట్టుకొచ్చాయి కదా. అమ్మవారు బిందువులు ఉంటారు. 8వ ఏ ఆవరణ గురించి చెప్తున్నాను ఇప్పుడు? 8వ ఆవరణ గురించి చెప్తున్నాను. 9వ ఏముంటారు ఇప్పుడు? బిందు స్వరూపంగా ఈ సృష్టికి మూలంగా ఉండే బిందు స్వరూపంలో జగన్మాత, జగత్పితరులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరుడు, భైరవుడు మధ్యలో బిందువులు ఉంటారు. వారి కింద ఈ త్రిశక్త్యాత్మకంగా లక్ష్మీ సరస్వతి పార్వతుల యొక్క శక్తి స్వరూపంగా మనం చెప్పవచ్చు. అది సర్వ సిద్ధిప్రద చక్రము. అక్కడ మనం చూస్తే మనకి అన్ని సిద్ధులు లభిస్తున్నాయి. ఇక చివరికి ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, సమస్తము ఈ కింద నుంచి మెదలకు వచ్చినటువంటి సమస్త ఐశ్వర్యము ప్రసాదించే మూల శక్తిగా ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుడు మధ్యలో ఉండేటువంటి బిందులో ఉంటారు. ఆ బిందువుని దర్శించి జగన్మాత, జగత్పితరులుగా మనం భావించి నమస్కరిస్తే నవావరణ దేవతలందరి అనుగ్రహం వల్ల అన్ని ఐశ్వర్యములు, ఆరోగ్యములు మనకి సిద్ధిస్తాయి అనేది శాస్త్రవచనము, పెద్దలు చెప్పినటువంటి మాట కూడా. అయితే అమ్మ ఎలా ఆశ్రయించాలి అనేది ఇప్పుడు చెప్పుకున్న విధంగా చూస్తూ అమ్మ అని ప్రతి మాటము అంటున్నాం. అమ్మ గొప్పతనం చెప్పడానికి మనం ప్రపంచంలో ఉండే నీటినంతటిని సిరాగా చేసి ఈ భూమండలాన్ని అంతటిని ఒక వైట్ పేపర్ గా తయారు చేసి దాని మీద రాయడానికి మొదలుపెట్టినా మన వల్ల కాదన్నమాట. ఇంకా ఖాళీ అవుతుందేమో అని అమ్మ అనేటువంటి 2 అక్షరాలు గొప్పతనం చెప్పడం మన వల్ల. అంతటి గొప్పది అమ్మ తత్వం. అయితే అమ్మ ఎందుకు భక్తిగా మనం ఉండాలి అని చెప్తున్నాం. జగన్మాత అని చెప్తున్నాం కాబట్టి అమ్మ వద్ద మనం ఎట్లా ఉండాలి? అమ్మ అని పేరులో వేరేలా ఉండాలని మనం అడగవలసింది. అమ్మకి కన్న బిడ్డలు ఎట్లా అయితే చదువుతూ ఉంటారో అట్లా అమ్మకి దగ్గర అయిపోవాలన్నమాట. అమ్మ అమ్మ అనుకుంటు మంత్రాలు వస్తే మంత్రంతో దగ్గర అవ్వాలి, తంత్రం వస్తే తంత్రంతో దగ్గర అవ్వాలి. ఏది రాదు అమ్మ అని దగ్గర అయిపోవడం. ఎందుకు? అమ్మ పిల్లల్ని ఎంత ముద్దాడుతుందో అమ్మ కూడా మనకి అంతే గొప్పగా చూస్తుంది.
అందుకే లాలయతి లలిత, పిల్లల్ని ఎలా అయితే తల్లి లాలిస్తుందో అమ్మవారు లలితా రూపంలో మనకు శ్రీచక్ర పురవాసినిగా, శ్రీచక్ర మహామేరు పరాభట్టారికగా మనందరినీ తన సంతానంగా ఆ బ్రహ్మ కీటజనని, ఆ బ్రహ్మ నుంచి మొదలుకొని చిన్న కంటికి కనిపించినటువంటి కీటకం వరకు ఉండేటువంటి వాటన్నిటికీ తల్లిగా ఉంటే ఆమెని దగ్గర నుండి చూసుకుంటుంది అన్నప్పుడు నేను కాళ్ళు చేతులు అన్ని కనబడుతూ పెద్దగా ఉన్న మనల్ని చూసుకోవాలి. చెప్పండి. కుపుత్రో జాయేత వచితపి కుమాత నభవతి. ఎక్కడైనా ప్రపంచంలో చెడ్డ పిల్లలు ఉండొచ్చు కాక కానీ ప్రపంచంలో చెడ్డ తల్లి ఉండనే ఉండదు. కాబట్టి శ్రీచక్రాన్ని ఆరాధించే ప్రతి క్షణం కూడా మీరు అమ్మ భావంతో అమ్మకు భక్తిగా శ్రద్ధగా ఈ యొక్క భక్తిని శ్రద్ధను అలాగే మీ యొక్క సేవను జగన్మాతకు తల్లికి సేవించినట్టుగా సేవిస్తే అమ్మ పిల్లల్ని కరుణించినట్టు మనలో చెడ్డగమాలన్నా వాటిని పట్టించుకోకుండా అమ్మ మనల్ని మంచిగా మార్చే విధంగా అమ్మ అనుగ్రహించి మనకి మంచి సన్మార్గాన్ని మనకి లభింపజేసి జీవన్ముక్తులుగా జీవించడానికి జన్మాంతరం తనలో ఏం చేస్తున్నటువంటి అనుగ్రహాన్ని కూడా శ్రీచక్ర పురవాసినిగా, శ్రీచక్ర పరాభట్టారికగా రాజరాజేశ్వరి అమ్మవారి ఈ దేవాలయంలో మనందరినీ అనుగ్రహించుగాక అని అమ్మవారి యొక్క దివ్య పాద పద్మములందు నమస్కరిస్తూ తెలియజేస్తున్నాము. అలాగే శ్రీచక్రానికి మీరు తప్పనిసరిగా మనం సేవ చేయాలి. ఊరికే పెట్టేసాము ఎలా ఉంటుంది అంటే అమ్మవారి మీ భక్తిని సమర్పించండి అంటున్నాం కదా. అమ్మ మీకు వెలముద్దయ్యగా మీకు అనుగ్రహించడానికి ఉన్నది. మీరు ఆమె చూసి మీరు సేవ చేస్తే మీరు అనుగ్రహిస్తారు. మీ ఇంట్లో పెద్దవాళ్ళని తీసుకెళ్ళి, ఇప్పుడు లోకనాయింది పెద్దవాళ్ళు వయసు వచ్చిన తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో చేర్చేస్తున్నారు అన్నమాట. అట్లా చేర్చి ఇక్కడికి వచ్చి అమ్మ అని పెడితే అది ఉపయోగం ఉండదు. మన ఇంటి దగ్గర మనకి జన్మనిచ్చిన ఇంట కలిసి రచ్చగలవాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవిస్తూ ఇక్కడ అమ్మవారిని ఆ తల్లిదండ్రుల రూపంలోనే దర్శించి సేవించినప్పుడు మనకి ఇష్టార్థములన్నీ నెరవేరుతాయి. అలాగే ఇక్కడ కూడా అమ్మ ఉంది కాబట్టి ఇంటి దగ్గర అమ్మని విడవకూడదు, ఇక్కడ అమ్మని విడవకూడదు. ఈ అమ్మ దగ్గరికి మీరు కుదిరినప్పుడల్లా వచ్చి దర్శించాలి. ఆలయ సమయాల్లో కుదిరినప్పుడల్లా అంటే మళ్ళా మీరు వేరే అనుకోకండి. మీకు కుదిరిన సమయాల్లో కాదు, దేవాలయం ఏ సమయాల్లో తెరవబడి ఉంటాయో కమిటీ వారికి మా అర్చక స్వామికి ఇబ్బంది కలిగించినటువంటి సమయాల్లో వచ్చి అమ్మను దర్శించాలి, శ్రీచక్రాన్ని దర్శించాలి. అలాగే తప్పనిసరిగా ముఖ్యంగా శుక్రవారములు, మంగళవారములు అమ్మకు దివ్యమైనటువంటి సేవలు చేసుకోవాలి. పారాయణ చేయడం మీకు వచ్చి ఇక్కడ కూర్చొని పారాయణ చేయండి. నేను ఆల్రెడీ చేస్తున్నారని ఆశిస్తున్నాను. వచ్చి కూర్చొని పారాయణ చేయాలి, అమ్మకు నమస్కరించాలి, అమ్మకు సేవ చేయాలి. మన ఇంట్లో మా అమ్మకైతే అమ్మకు బాగా ప్రేమిస్తాం అనుకోండి. అమ్మని ఏం చేస్తాం మనం? అమ్మ నువ్వు అంటే నాకు చాలా ప్రేమ అమ్మ, కూర్చోమ్మా అని చెప్తామా? చెప్పం. ఏం చేస్తాము? అమ్మకి ఏమి ఇష్టమో తెలుసుకుంటాం. ఏమి ఇష్టమో తెలుసుకొని వాటన్నింటినీ ఇంట్లో ఉండే అమ్మకు, జన్మనిచ్చిన తల్లికి ప్రేమగా మనం అన్ని కూడా సేవ చేసుకుంటాం. మరి ఇక్కడ అమ్మ అని చెప్తూ అమ్మ నువ్వు చాలా మంచిదా అమ్మ కూర్చోమ్మా అంటే కుదరదన్నమాట. అమ్మకు మనం సేవ చేయాలి. అమ్మకి ఏది ఇష్టమో ఇష్టమైన పనులు చేయాలి. ధర్మబద్ధమైనటువంటి పనులు అమ్మకి ఇష్టము. ధర్మాన్ని రక్షించే విధంగా మనం మసులుకోవాలి. అలాగే సేవలు చేయాలి, అమ్మకు ప్రీతిపాత్రమైనవి. అలాగే ఈ దేవాలయానికి ఉపయోగకరమైనటువంటి పనులను మీరు చేయాలి. దేవాలయ అభివృద్ధికి మీరు సహకరించే విధంగా అమ్మకు సేవ చేయాలి. ఇట్లా శుక్రవారాలు, మంగళవారాలు తప్పనిసరిగా అమ్మను సేవించాలి. అలాగే పౌర్ణమి అమావాస్యలు ఇవి తిథుల ఆరంభంలోను అంత్యంలోను మాసంలో మధ్యలో వస్తుంటాయి. అమావాస్య పౌర్ణమి వస్తుంటాయి. అమావాస్య పౌర్ణమి దినాలు కూడా అత్యంత శక్తివంతంగా ఉంటాయి. అమ్మవారు పౌర్ణమి రోజు నిండు చంద్రుడిగా, నిండు కళలతోటి ఉంటుంది. పూర్ణ శక్తితో అమ్మవారు ఉంటుంది అన్నమాట. ఈరోజు మన అదృష్ట భాగ్యం ఏమిటి అంటే ఇది ఎక్కడ ప్లాన్ చేసినటువంటిది కాదు. శ్రావణ మాసము పౌర్ణమి పర్వదిన రోజున ఇక్కడ దివ్యమైనటువంటి ముహూర్తం అర్చక స్వామికి ఆల్రెడీ తెలియజేశారు ముహూర్త ఫలం గురించి. అలాంటి దివ్యమైన ముహూర్తంలో, అది కూడా బ్రాహ్మీ ముహూర్తంలో ప్రతిష్ఠ జరిగింది. కాబట్టి అమ్మ నిండు చంద్రుని వల్లే తెలుస్తూ మనం అనుగ్రహిస్తుంది. అమ్మవారిలో శ్రీచక్ర రూపిగా పూర్ణ కళలతో అమ్మవారు అనుగ్రహిస్తుంది అన్నమాట. నిత్యా పరాక్రమారోప నిరీక్షణ సముత్సుగాయే నమః అని లలితా సహస్రనామంలో ఒక అద్భుతమైన నామం ఉన్నది. దానికి పరిభాష, దానికి తాత్పర్యాన్ని రాస్తూ మద్గురుదేవులైన శుద్ధ చైతన్య స్వామి వారు దానికి వ్యాఖ్యానం ఎంతో అద్భుతంగా ఇచ్చారు. ఏమని? నిత్య
విద్యా పరాక్రమాటోప నిరీక్షణ సంస్కృతాయి నమః. సాధారణార్థం ఏమిటంటే భండాసుర ఇలాంటి రాక్షసులు సంహరించే సమయంలో తిథినిత్యా దేవతలు అనే దేవతలు అంటే ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవతలు ఉంటారు. తిథులు ఎన్ని ఉన్నాయంటే 30 తిథులు ఉంటాయి. 30 తిథుల్లో పౌర్ణమి నుంచి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు గల 15 తిథులకు, మళ్ళా అమావాస్య వరకు గల తర్వాత 15 తిథులకు 15 మంది దేవతలు, పౌర్ణమి అమావాస్యలో ఒక దేవతగా 16 మంది దేవతలు ఉంటారు. 16 కళలు అమ్మవారికి ఉంటాయి. ఈ 16 మంది దేవతలు అమ్మవారి యుద్ధానికి వెళ్తున్నప్పుడట వారు ఇంకా శత్రువుని నాశనం చేయాలి, మా అమ్మకి కష్టం చూపిస్తారా అని చెప్పేసి అందరూ వారాహి అమ్మవారితో వీళ్ళందరితో కలుపుకొని ఈ విద్యా దేవతలలో పరాక్రమంగా యుద్ధానికి బయలుదేరుతారు. అప్పుడు వాళ్ళని చూసి లలితమ్మ ఆనందపడిపోతున్నారు. మా యొక్క దేవతలు పరివార దేవతలైన ఈ విద్యా దేవతల పరాక్రమం నుంచి ఎంతో ఉప్పొంగిపోతూ ఉంటారు. అది ఒక అర్థం. అయితే గురుదేవులు చెప్పినటువంటి ఇంకొక అర్థం ఏంటంటే విద్యా పరాక్రమాటోప నిరీక్షణ సంస్కృతాయి నమః అంటే అమ్మవారు నిరీక్షిస్తూ ఉంటుందన్న. నిరీక్ష అంటే ఎదురు చూస్తూ ఉంటుందన్న. ఎందుకు ఎదురు చూస్తుంది అంటే తన విద్యాదేవతలు అయినటువంటి విద్యాదేవతలు అంటే మరి కొంత క్షణంలో చెప్తాను అనుకోండి, ఆ 16 మంది దేవతలను ఎవరు పూజిస్తారా, ఎప్పుడు పూజిస్తారా అని వెయిట్ చేస్తారు. ఎందుకు వెయిట్ చేస్తుంది? ఎప్పుడైనా ఎవరి ద్వారా ఈ విషయం తెలుసుకొని ఆ విద్యాదేవతని కనీసం అమ్మవారి యొక్క 16 నామాల్లో ఒక్కొక్క నామాన్ని చదివి, అమ్మ ఈరోజు ఈ విధి కాబట్టి ఈ రూపంలో నువ్వు ఉన్నావమ్మా అని అమ్మకు ఒక నమస్కారాన్ని ఎప్పుడు చేస్తారా, ఎప్పుడు అనుగ్రహిద్దామా అని ఎదురు చూస్తుంటామా. అందరి ఈ తాత్పర్యాన్ని గురువు గారు అందించారు. నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సంస్కృతాయి. మరి ఈ దేవతలు ఎక్కడ ఉంటారంటే బిందువు కింద త్రికోణం చెప్పాం కదా. త్రికోణం అంటే ఎన్ని కోణాలు ఉంటాయి? 3 కోణాలు. 3 కోణాల్లోనూ ఒక్కొక్క కోణానికి 5 దేవతలు చెప్పిన 3 5 అంటే 15. మధ్యలో అమ్మవారు. ఇలా 16 మంది దేవతలు ఉంటారు. ఈ 16 మంది దేవతలు ఎవరైనా అంటే జగన్మాత ఎంత కరుణాపూరణి అంటే సృష్టి స్వరూపమే అమ్మ. ఏదైతే బ్రహ్మాండంలో ఉందో అదే పిండాండంలో ఉన్నది. పిండంలో ఉందో అదే అండంలో ఉన్నది. ఏది పిండాండంలోనూ బ్రహ్మాండంలో ఉందో ఇదే అండపిండ బ్రహ్మాండములు ఎందుకు కూడా ఉన్నది. అదే అమ్మ స్వరూపం. శ్రీచక్రంలో ఉన్న అమ్మే విగ్రహంలో అక్కడ మూర్తిగా ఉన్నది. ఆ అమ్మే మీ రూపంలో నా రూపంలో ఉన్నది. ఆ అమ్మే సమస్త దేవతల రూపంలో ఉన్నది. ఈ విశ్వ రూపం అంతా కూడా ఎవరు? ఆ జగన్మాతయే. విశ్వానందరికీ తల్లి అంటున్నాం కదా. ఇక్కడ మనకి అర్థమవడం కోసం సృష్టి రూపమే అమ్మ అని చెప్పడానికి, అమ్మ ప్రకృతి రూపిణిగా ఉంటుందని చెప్పడానికి ఉదాహరణ అంటే మనము దేని ద్వారా జీవిస్తామో ఆహారాన్ని స్వీకరించడం. ఆహారం ఎట్లా ఉత్పన్నం అవుతుంది? రైతులు పండించడం ద్వారా ఆ యొక్క విత్తనాన్ని నాటుతారు. కానీ దాన్ని మొలకెత్తి అది చిగురించి అది పుష్పించాలి, ఫలించాలి అంటే దానికి ఆధారంగా శక్తి ఎవరిస్తారంటే అమ్మవారే ఇస్తుంది. అది ఎట్లా వస్తుంది అంటే చంద్రకాంతి ద్వారా ఈ ప్రకృతిలో అమృతత్వం సిద్ధిస్తుంది. ఈ సమస్త ఔషధులు అనగా ఏవైతే ఆహార ధాన్యాలని ప్రకృతిలో అంతా ఏవైతే వాటికి అమృతత్వం సిద్ధిస్తుంది. మీరందరూ గొప్ప జ్ఞానులు కాబట్టి సైంటిఫిక్ గా చూస్తే వృక్షములు దేని ద్వారా ఆహారం తయారు చేసుకుంటాయి? ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ఆహారం. ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియ. ఆ కిరణజన్య సంయోగ క్రియ అనేది దేని ఆధారంగా చేసుకుంటాయి? సూర్యుని యొక్క కాంతిని ఆధారం చేసుకుని పగలంతా సూర్యుని కిరణాలను వినియోగించుకుని వాటి యొక్క లైఫ్ ని, వాటి ప్రత్యుత్పత్తిని ఇట్లాంటివన్నీ చేసుకుంటాయి. రాత్రి పూట చంద్రకాంతిని తీసుకొని మనకి అమృతత్వాన్ని ఫలించేటువంటి తత్వాన్ని మనకి అవి పొంది మనకి ఆహారాన్ని అందిస్తుంది. అంటే ఈ సూర్యచంద్రులు ఎవరు అంటే అమ్మవారి యొక్క మాతృమూర్తి. మనకి ఎలా అయితే చిన్నతనంలో పసిపిల్లలకి పాలు పట్టిస్తూ ఉంటుందో అలాగా విశ్వరూపిణిగా ఉన్న ఈ జగన్మాత సూర్యచంద్రుల రూపంలో అమ్మవారి యొక్క స్థనముల ద్వారా సుబ్రహ్మణ్యునికి అలాగే వినాయకునికి సుబ్రహ్మణ్యునికి పాలు ఎట్లా పట్టిస్తుందో అలా ఈ విశ్వరూపంలో ఉండి విశ్వంలో ఉండే సమస్త జీవులందరికీ కూడా సూర్యచంద్రుడే అమ్మవారి యొక్క స్థానములుగా చేసుకుని మనందరికీ అమ్మవారే ఈ సూర్యచంద్ర గ్రహ నక్షత్రాలని జగన్మాత స్వరూపం అనేది దాంట్లో తేగలగా ఉంటుంది. అలాగే చంద్రుడే చంద్రుని కళలే అమ్మవారి ప్రతిరూపములు. ఆ కళలకి 16 దేవతా నామములు ఉన్నాయి. కామేశ్వరి, భగవాని, నిత్యగణ, పేరుండ, మహిమాసిని, మహావజ్రేశ్వరి ఇలా
నిత్యాదేవత పేరు ఏమిటి అంటే పౌర్ణమి రోజు ఉండేటువంటి అమ్మవారి రూపం నీకు పేరు ఏమిటంటే చిత్రా నిత్యాదేవత లేదా విచిత్రాదేవత. విచిత్రాయే నమః, అమ్మవారికి విచిత్రాయే నమః. ఈ రోజు ముఖ్యంగా పౌర్ణమి రోజు అమ్మవారు ఎలా అనుగ్రహిస్తారు పేరులో ఉంది, ఏముంది? విచిత్రాయే నమః. విచిత్రంగా అనుగ్రహిస్తారట. విచిత్రం అంటే విశేషంగా అనుగ్రహిస్తారు అని ఒక అర్థం. అయితే విచిత్రంగా ఏంటంటే మీరు కళలో కూడా ఊహించున్నారు మీకు ఈ విధంగా అదృష్టం కలిసి వస్తుంది. అలా ఈ రోజు అమ్మవారిని నమస్కరిస్తే కళలో ఊహించిన విధంగా మీకు అదృష్టాన్ని అనుగ్రహించేస్తారు. మరి ఇంకెంత భాగ్యం! అందుకు ఇది సుముహూర్తము, భగవంతుని ప్రేరణ వల్ల, జగన్మాత ప్రేరణ వల్ల మాత్రమే ఈ ముహూర్తం ఈ రోజు ఏర్పాటు చేయబడి శ్రావణ సోమవారం, అలాగే శ్రావణ పౌర్ణమి రోజు ఈ ప్రతిష్ఠ జరగడం. మేము ఆశ్రమాన్ని విడిచి అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చినట్టుగా అమ్మవారి రూపంగానే అమ్మవారి మాట్లాడుకుంటూ చెప్పిపడండి. అమ్మవారే కూర్చొని ఉండగా. సో ఈ పౌర్ణమి రోజు చిత్రా నిత్యాదేవత అమ్మవారు. ఇలా 16 నిత్యాదేవతలు, 16 దేవతలు ఉంటారు, 16 నైవేద్యములు ఉంటాయి, 16 పూజా విధానాలు ఉంటాయి, అలాగే 16 విధములైనటువంటి ఫలితం. చిత్రదేవత చిత్రంగా పిలుస్తారు. అలా కోర్టు విద్యానికి ఒక దేవత, అలాగా కాత్యాయని, కామేశ్వరి, భగవాని, ఇలా ఒక్కొక్క దేవత మనకి అనుగ్రహిస్తుంటారు. వాటికి కమిటీ వారు కానీ మీరందరూ సహకరించి ఒక బోర్డు లాంటిది ఏర్పాటు చేసుకుంటే 16 రోజులకి అమ్మవారి దేవతానామం బోర్డులో చూసుకోవడం. శ్రీచక్రం ఉంది కాబట్టి అందరూ పంచాంగం చూసుకోవడం. ఈ రోజు ఏంటిది, ఈ రోజు పౌర్ణమి చక్కగా చెప్తున్నాం కదా, రేపు పాటి ఎల్లుండి విద్య, ఇట్లా ఆ తిరిగి తెలుస్తుంది కదా. అమ్మవారి నామాన్ని చక్కగా ఏర్పాటు చేసుకున్నారు అనుకోండి. నిత్యము మీకు కుదిరినప్పుడు సేవించండి అంటున్నాం కదా. మీ కోరికలు ఏమన్నా పక్కన కోరికలు ఉన్నాయి, కోరికలు ఏమి లేవు. ఏ రోజు దేవతను ఆ రోజు రూపంలో భావించి అమ్మవారికి నమస్కరించడం అలవాటు చేసుకోండి. శ్రీచక్రాన్ని చూడడము, ఆ రోజు దేవతను పేరు, కనీసం పేరును స్మరించడం. అమ్మవారి పేరు కామేశ్వరి నిత్య పాటి రేపు రోజు వస్తుంది. కామేశ్వరి వచ్చి కామేశ్వరి అమ్మవారికి నమస్కారం, కామేశ్వరి నమః అని కామేశ్వరి అమ్మవారు నమస్కారం. ఆమె అనుగ్రహించబడితే సహజంగా అనుగ్రహించేస్తుంది. కాబట్టి మన యొక్క సమస్త సంకల్పములను జగన్మాత శ్రీచక్ర స్వరూపిణిగా మనందరికీ అనుగ్రహిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా అడుక్కునే బుద్ధిని పెట్టుకోకండి. భగవంతుడి దగ్గర అడుక్కునే బుద్ధి అంటే నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది అడుక్కోవడం అన్నమాట. అడుక్కునే మరి మనకెందుకు? మనకెవరు? మనం ఎవరు? అమ్మ బిడ్డలము. అమ్మ బిడ్డలం అంటే అమ్మ స్వరూపుగా మనం. అమ్మ బిడ్డ మనం. మీరుగా అమ్మని ఏమని చెప్తాము? అమ్మ పేరేమిటి? ఇక్కడ అన్న అమ్మవారి పేరు శ్రీరాజ రాజేశ్వరి. రాజరాజేశ్వరి అంటే ముల్లోకములకు తల్లిగా ఉందని ఆమె చెప్తూ, ఆలో పిల్లలని నేను చెప్తూ, ఎక్కడైనా చక్రవర్తి కూడా అడుక్కుంటాడని బయటకు వచ్చి నాకు అది కావాలి, ఇది కావాలని. మనం కూడా అమ్మవారు నాకు ఇది కావాలి, అది కావాలి, కాదు కావాలి, మంగళ కావాలంటే అడుక్కునే ముందుతూ ఉన్నట్టే. రాజ చక్రవర్తిని ముల్లోకములకు, త్రిభువములకు అధిదేవత అయినటువంటి చక్రవర్తిని రాజరాజేశ్వరి బిడ్డలుగా, రాజరాజేశ్వరి గ్రూపులుగా మారి అమ్మను సేవిస్తే చాలు, మీకు ఏది కావాలంటే అది వచ్చేస్తుంది. చక్రవర్తి కొడుకు కావాల్సిన ఏర్పాటు చేస్తారా లేదా తండ్రి చక్రవర్తి? అలాగే ఆమె మనకి ఏది కావాలో అది వచ్చేస్తున్నాం. కోరికల కంటే కూడా భక్తి ప్రధానంగా అమ్మను సేవించండి, అమ్మవారి కోరిక బాధపడండి. అలాగే మీ యొక్క ధర్మబద్ధమైనటువంటి సమస్త కోరికలు నేటి నుండి ఇక్కడ శ్రీచక్ర పురవాసిని కాబట్టి అమ్మవారి రాజరాజేశ్వరి మాత్రమే కాదు, శ్రీచక్ర పురవాసిని శ్రీరాజ రాజేశ్వరి ఆ నామంతో అమ్మవారిని పిలవడం అలవాటు చేసుకోండి. శ్రీచక్ర పురవాసినిగా, శ్రీచక్ర సహితంగా అమ్మవారు కళలతో, నిండు కళలతో అనుగ్రహించడానికి మనం పౌర్ణమి రోజు అమ్మవారు వచ్చింది. కాబట్టి అమ్మను భక్తిగా సేవించి అందరూ ధరించాలి. మీ యొక్క ధర్మబద్ధమైనటువంటి కోరికలు జగన్మాత శీఘ్రంగా నెరవేర్చుగాక అని అమ్మవారి దివ్య పాదపద్మముల యందు ప్రార్థనాపూర్వక నమస్కారములను, ప్రార్థనాపూర్వక ఆశీస్సులను మీ అందరికీ తెలియజేస్తూ ఈ ఇంతటితో అమ్మవారు ప్రకటించినటువంటి దివ్య వాక్కులను గురువారం పద్మములకు సమర్పిస్తూ ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమద్గురు పంచాచార్య మహారాజ్ కి జై. అందరూ అక్కడనే కూర్చోండి. ఎక్కడ వాళ్ళగా అమ్మవారికి హారతి అవుతుంది. హారతి అయిన తర్వాత గురుగారు ఆశీర్వాదం ఇస్తారు. హారతి అయినాక గురుగారు ఆశీర్వాదం